హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఫేషియల్ స్కిన్లో మంచి చేంజెస్ రావడానికి చాలా హెల్ప్ చేసే ఐస్ రోలర్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీకు ఈ ఐస్ రోలర్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఇది మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ ఐస్ రోలర్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. మనకి ఈ ఐస్ రోలర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మధ్యన బాగా ఐస్ వాటర్లో ఫేస్ పెట్టడం అని, ఇంకా ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేయడం అనేది చేస్తూ ఉంటున్నారు కదా. ఎందుకంటే ఐస్తో మసాజ్ చేయడం వల్ల మన ఫేస్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం వీడియోలో అవన్నీ తెలుసుకుందాము. అవన్నీ కూడా మనం సింపుల్గా చేసుకోవడానికి ఈ ఐస్ రోలర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మామూలుగా ఐస్ క్యూబ్ తోటి ఫేస్ అనేది రబ్ చేసినప్పుడు వాటర్ అనేది కిందకి పడిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగే మనం ఐస్ వాటర్లో ఫేస్ పెట్టాలన్నా కూడా మనకి అంత ఈజీ అయితే కాదు. కానీ ఈ ఐస్ రోలర్ని సింపుల్గా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా ఒక 2-3 అవర్స్ తర్వాత తీసుకుని అసలు వాటర్ అనేది డ్రిప్ అవ్వకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా ఫేస్ మసాజ్ అనేది చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇది బాగా రోల్ అవుతూ ఉంటుంది. ఇది ఎలాంటి సౌండ్ కూడా చేయదు. చాలా స్మూత్గా సాఫ్ట్గా మసాజ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఐస్ రోలర్ అయితే ఎలా ఉందో మీరు చూసారు కదా. కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్గా ఉందండి. ఎలాంటి సౌండ్ కూడా చేయట్లేదు మనం ఇలా రోల్ చేసినప్పుడు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్యాక్లో మనకి జెల్ లాంటి ఒక పదార్థం ఉంటుంది. ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టగానే చక్కగా బాగా కూలింగ్ అవుతుంది. మనం మార్నింగ్ లేవగానే మసాజ్ చేసుకుంటాం కాబట్టి నైట్ ఈ రోలర్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసుకుని మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ అండ్ నెక్ని మసాజ్ చేసుకున్నట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఉదయం లేవగానే కొంతమందికి ఐస్ అనేది స్వెల్లింగ్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఐస్ మీద ఈ రోలర్తో మసాజ్ చేసుకోవడం వలన ఆ స్వెల్లింగ్ అంతా తగ్గి ఐస్ అనేవి నీట్గా రిలాక్స్డ్గా ఉంటాయి. ఇంకా ప్రతిరోజు ఇలా మనం ఐస్ రోలర్తో మసాజ్ చేసుకోవడం వలన మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి న్యాచురల్గానే స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ కూడా చాలా స్లిమ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం హ్యాండిల్ పట్టుకునే చోట హ్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే మనం పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా బాగుంది. డైలీ ఐస్ మసాజ్ చేయడం వలన స్కిన్ అనేది వ్రింకిల్స్ తగ్గుతాయి. ఇంకా ఓపెన్ పోర్స్ కూడా చిన్నగా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా కొంతమందికి ఉదయం లేవగానే కానీ లేదా మధ్యాహ్నం ఎప్పుడన్నా కాసేపు పడుకునేటప్పుడు ఫేస్ అనేది బాగా ఉబ్బినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా. అలా మనకి ఫేస్ అనేది అలా లేకుండా ఫేస్ పఫీనెస్ని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ టీవీ చూస్తున్నా, ఫోన్ చూస్తున్నా కళ్ళు అనేవి అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు చక్కగా మనం ఐస్ పైన కూడా మసాజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఐస్ రోలర్ అనేది. మనం ఫేస్ అందంగా ఉండడం కోసం ఐస్ మసాజ్ చేయాలన్నా లేదా ఐస్ వాటర్లో ఫేస్ పెట్టాలన్నా మనం అయితే అంత ఓపిక్గా అయితే చేయలేము. కానీ ఈ ఐస్ రోలర్ని అయితే మనం సింపుల్గా ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా డైలీ ఫేస్ మసాజ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా మంచి వస్తువు అనే చెప్పాలి. ఎందుకంటే సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మనం మామూలుగా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకున్నా లేదా ఐస్ రోలర్స్ ఉంటాయి కదా, మనం ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టి మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదా ప్యాక్స్ అనేవి, అవన్నీ కూడా మనం ఫేస్ మీద మసాజ్ చేసుకునేటప్పుడు ఎక్కువ కూలింగ్ వచ్చేయడం వల్ల మనకి ఫేస్ రెడ్గా అయిపోతుంది. అలాగే వాటర్ అనేది అలా మన డ్రెస్ పైన డ్రిప్ అవుతూ ఉంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది ఏమీ లేకుండా కూల్గా మనం మసాజ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఫేస్ మసాజ్ కోసమే కాదండి, ఈ రోలర్ అనేది మన ఇంట్లో ఉండడం వలన ఎప్పుడైనా మనకి బాడీలో ఎక్కడన్నా పెయిన్ ఉన్నా, ఇంకా ఆఫ్టర్ ఎక్సర్సైజ్ మజిల్ పెయిన్ అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా చక్కగా రిలాక్స్డ్గా మసాజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఐస్ రోలర్ అనేది. డైలీ మనం ఫేస్ని ఈ ఐస్ రోలర్తో మసాజ్ చేసుకోవడం వలన అయితే మన ఫేస్ పైన ఉండే పఫీనెస్ తగ్గుతుంది, మనకి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ఇంకా ఆ ఫేస్ అనేది డల్నెస్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వలన ఫేర్ గా కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ ఐస్ రోలర్ తో మసాజ్ చేసుకునేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ లో మసాజ్ చేసుకోవాలి. ఫేస్ అండ్ నెక్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లోనే చేయాలి. అలాగే మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జెంటిల్ ప్రెషర్ ఇస్తూ మసాజ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను చూపించిన ఈ ఐస్ రోలర్ అనేది కలర్ కానీ లేదా క్వాలిటీ కానీ చాలా బాగుందండి. మనం ఒకసారి ఈ ఐస్ రోలర్ని కొనుక్కున్నామంటే ఒక 10 years వరకు యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అనేది అంత బాగుంది. మీరు కనుక ఈ ఐస్ రోలర్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద వ్యూ ప్రోడక్ట్ అని వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి చక్కగా ఈ ఐస్ రోలర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన మీరు ఈ ఐస్ రోలర్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి
వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి మంచి మంచి ఫేస్ క్రీమ్స్ కానీ, ఇంకా స్కిన్ గ్లోని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి మంచి సోప్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, ఇలా చాలా వీడియోస్ అయితే నేను చేసి పెట్టాను. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. చక్కగా మీరు వీడియోస్ చూసి వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఆ ప్రోడక్ట్ కొనాలనుకుంటే వ్యూ ప్రోడక్ట్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ యాప్లోకి వెళ్ళి క్రీమ్ కానీ సోప్ కానీ చక్కగా మీరు కొనుక్కోవచ్చు. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ అయితే చూసి వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.